ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పైనున్న అధికారులు హైయర్ అప్స్ ద హెడ్స్ వీళ్ళు చెప్పగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మేము ఆ ఆదేశాలు తీసుకొని చేశాం తప్ప మాకు మేము చేయలేదని. హూ ఇస్ ద హైయర్ అప్? ఎవరు అంతిమ మేధావి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో? అందరూ చెప్పాల్సింది ఆబ్వియస్లీ చీఫ్ మినిస్టర్ డైరెక్షన్ కిందే ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది. సో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఈ రోజు హరీష్ రావుకి నోటీసులు వెళ్తున్నాయి అంటే విట్నెస్ అంటే ఈయనకి ఎంతో కొంత సమాచారం తెలిసి ఉంటుందని ఆల్రెడీ సెట్కి ఇన్ఫర్మేషన్ ముందు ఉంటుంది. సో ఈ విట్నెస్ ఎగ్జామిన్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ముందుకెళ్తుందని ఖచ్చితంగా వీళ్ళు బిలీవ్ చేయబట్టి ఈరోజు హరీష్ రావుని పిలుస్తున్నారు. 11 గంటలకు హరీష్ రావు అటెండ్ అవుతున్నారు. కానీ హరీష్ రావుకి ఇదేమైనా కొత్త అంటే లేదు, నన్ను ఫోన్ ట్యాపింగ్ కేసులో పిలుస్తారని చెప్పి ముందే వెల్లడించేశాడు హరీష్ రావు. ఇప్పుడు కాదు ఇది. మనం చూసుకుంటే పంచాయతీ ఎన్నికల ముందు ఫార్ములా ఈ కేసులో కేటీఆర్కి నోటీసులు వెళ్ళినాయి. సో ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్ల ముందు నన్ను లాగుతారు అని చెప్పి హరీష్ రావు తన జాతకం తను ఆల్రెడీ చెప్పుకున్నాడు. ఇది ఒక గ్రజ్జీపూర్వకమైన ఎఫర్ట్, దీని ఒక గ్రడ్జ్ ఇన్వాల్వ్ అయ్యి హరీష్ రావుని ఈరోజు తీసుకెళ్తున్నారంటే కానే కాదు. ఒక ప్రభుత్వంలో కీ ఫిగర్స్ కింద అప్పుడు వెలగబెట్టింది ఎవరంటే క్లియర్గా కేసీఆర్ చీఫ్ మినిస్టర్గా ఉంటే డెమీ సీఎంస్ కింద ఆ రోజు కూర్చుని కేటీఆర్ హరీష్ రావు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేశారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఫోన్ ట్యాపింగ్ అన్నది చాలా డెలికేట్ ఇష్యూ.